బ్రాంజ్ ఏజ్ అంటారు, ఐరన్ ఏజ్ అంటారు, ఇక ఐస్ ఏజ్ అని రకరకాలుగా ఎన్నో యుగాలను దాటుకుంటూ వచ్చింది ఈ సమాజం. ఆది మానవుణ్ణి మొదలుకొని భూమి మీద నరుడు వెలిసిన నాట నుండి నేటి వరకు యుగాలను దాటుకుంటూ వచ్చింది ఈ మానవాళి. అలాంటిది ఎన్నో యుగాలను చవి చూసిన ఈ మానవ జాతి క్షమాయుగం ఏంటి? ఈ యుగం చరిత్రలో ఎక్కడా లేదు కదా. ఈ యుగం ఉందా? ఎవరు పెట్టారు ఈ యుగం? క్రైస్తవులు మాత్రమే యుగాన్ని పెట్టేశారా? ఇలా ఎన్నో సందేహాలతో, అనుమానాలతో ఆలోచింపచేసే ఈ ఆలోచనాత్మకమైన ఈ అంశం వెనక ఉద్దేశం భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాలి అన్న సదుద్దేశం. అవును ప్రియులారా, మనిషి పుట్టిన నాట నుండి సమాజంలో ఎలా మారిపోయాడు అంటే, మన పూర్వీకులు ఎలా ఉన్నారో మనకు తెలీదు. కేవలం రాయబడిన చరిత్రను మాత్రమే చదువుకున్నాం మనం. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు మనకు తెలుసు. ఎలా ఉన్నారు వీళ్ళు? మానవాళి ఎలా ఉంది? మీరు చెప్పండి. ఈ సమాజం బాగుందా? ఈ సమాజం చాలా సుభిక్షంగా ఉందండి. ఈ సమాజంలో నరహత్యలు లేవు, దొంగతనాలు లేవు, ఏమండి, గూండాగిరి లేదు, దాదాగిరి లేదు, అంతా ప్రేమ, సస్యశ్యామలంగా మానవాళి ఉంది అని ఈ ఆరిన నేల మీద ఎక్కడ మీరు వేలు పెట్టి ప్రపంచ పటంలో చూపగలరు చెప్పండి? మనిషి ఆరిన నేల మీద ఎక్కడ ఉన్నాడో ప్రతి ప్రదేశం ఇలాగే ఉందండి. ఎలా? మనిషి చెడిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనిషి చెడిపోయాడు. డాక్టర్ సంతోష్ గారు చెప్పినట్లుగా మనిషిలో ఉన్న మానవత్వం మంట కలిసి మనిషి పుట్టినప్పుడు లేని ఈ దుష్టత్వం, ఈ దుష్టుని యొక్క తత్వం మనుష్యులను ఆవరించింది, మనందరినీ. దేవుడు బైబిల్లో మానవ పుట్టుకను గురించి వ్రాస్తూ మనిషిని ఎలా జన్మింపజేశాడు అని అడిగితే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా అండి? దేవుడు నరులను యథార్థవంతులుగా, నిష్కపటులుగా, దుష్టత్వము లేని పసిపిల్లలుగా మనల్ని జన్మింపజేశాడండి. కాదంటారా? మన ప్రారంభానికి వెళదాం. అమ్మ కడుపులో 9 మాసాలు బ్రతికున్న తరువాత భూమి మీదకి అడుగు పెట్టామే, తల్లి గర్భములో నుంచి మన ప్రవేశం, భూమి మీదకి మన ప్రవేశం, అదే మీరు పుట్టుక అంటున్నారు. అప్పుడు ఎలా ఉన్నాం మనం చెప్పండి? వారిలో దుష్టత్వం ఉందా? క్రూరత్వం ఉందా? ఏమండి, ఏ తత్వాలు మనుష్యులో మన ప్రారంభంలో మనకున్నాయి చెప్పండి? పసిపిల్లలు అండి. ఏ కీడు మనకు తెలియదు, ఏ చెడు మనకి తెలీదు. చాలా పవిత్రం, చాలా పరిశుద్ధం. కాదంటారా? పుట్టిన ఏ పసిపిల్లాడు నేరస్తుడని మీరు అనగలరు చెప్పండి? ఏమండి, వీడు పుట్టాడు కానండి, వీడు పుట్టుకతోనే తుపాకీని పట్టుకుని పుట్టాడండి అంటారా? వీడు అమ్మ కడుపులో నుంచి రావటమే ఆయుధంతో వచ్చాడండి, కత్తితో అంటారా? లేదు, వచ్చిన తరువాత వెంటనే ఎవరి మీద దాడి చేశాడు అంటారా? నర్సు మీదో, లేదా రివర్స్లో పట్టుకొని వీపుని చరిచే డాక్టర్ మీదో తిరగబాటు చేసాం మనం? లేదు. ఎలాంటి తత్వం ఉందంటే పరిశుద్ధమైన తత్వం. నిజమండి.
లోకపు ఏ పాపము మన మీద పని చెయ్యని ఒక చక్కటి మనస్తత్వం అండి మనది. యేసుప్రభు వారు ఏమన్నారంటే, పసిపిల్లలు పరలోక రాజ్యానికి అర్హులు అన్నాడు. ఎందుకంటే వారు చాలా ఉత్తములు. వాళ్ళలో పగ లేదు, ద్వేషం లేదు, కోపం లేదు, క్రూరత్వం లేదు, అసూయ లేదు, ఏ దుర్గుణాలు లేవండి వారిలో. మనందరిలో మన పుట్టుక, మన ప్రారంభం. ప్రపంచంలో ఏ నరుడు కూడా దుష్టుడిగా పుట్టాడు. మరి పుట్టిన తరువాత ఎలా మారిపోతున్నాడు? అది ఎందాడ మనం చదువుకున్న మాట. దేవుడు నరులను యథార్థవంతులుగా. యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే మంచితనము. రే నువ్వు యథార్థంగా మాట్లాడు అంటే సత్యం చెప్పు, క్రూరత్వాన్ని నింపుకోవద్దు, పక్షపాత బుద్ధి చూపించొద్దు, నిజాన్ని మాట్లాడు అంటే తెలుగు పదం అక్కడ యథార్థత అని వాడబడింది, కానీ నిజానికి అక్కడ ప్యూరిటీ. రే యథార్థంగా చెప్పు అంటే స్వచ్ఛత అని అర్థం. యథార్థతకు అర్థం ఏంటంటే స్వచ్ఛత. పుట్టినప్పుడు మనం స్వచ్ఛమైన వాళ్ళం, కల్మషం లేని వాళ్ళం, అలా జన్మించాం మనం. మరి ఇప్పుడేంటి? ఈ సమాజం ఏంటి ఇలా ఉంది? ఒకరినొకరు నరుక్కోవటం ఏంటి, చంపుకోవటం ఏంటి, మోసగించుకోవడం ఏంటి, దగా చేయటం ఏంటి, దోపిడీ చేయటం ఏంటి? ఎందుకండి సమాజం ఎంత దారుణంగా మారిపోయింది? రాతి యుగం నుంచి మానవాళి రాక్షస యుగానికి వచ్చింది. ఏం యుగం? ఇది కూడా మనకు లేదు. రాక్షస యుగం అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? ఈ శాస్త్రాన్ని అడిగితే ఈ చరిత్రకారులు, ఈ శాస్త్రవేత్తలు ఇచ్చిన ఒక తప్పుడు మాట ఏంటంటే, చెప్పిన తప్పుడు మాట ఏంటంటే, మనం ఆధునిక యుగంలో ఉన్నామండి అంటారు ఎవరిని అడిగినా. ఏ యుగం ఇది? ఆధునిక యుగం. ఎలా చెప్పారు ఆధునిక యుగం అండి? రాకెట్ వెళ్ళిపోతుంది కదండి ఆకాశంలోకి, చంద్రుడి మీదకి వెళ్ళిపోయాం కదండి. ఆధునిక యుగం. టెక్నాలజీ వచ్చేసింది కదండి, చేతిలో స్మార్ట్ ఫోన్, ప్రపంచమంతా గుప్పిట్లో. ఏది చేయాలన్నా అది ఒక్కటి ఉంటే చాలు. ఏది? స్మార్ట్ ఫోన్, స్మార్ట్ ఏజ్, ఆధునిక యుగం. అవునా? నువ్వు సంబరపడిపోవడానికి చెప్పుకుంటున్న పనికి మాలిన వెధవ మాట అది నన్ను అడిగితే. మనం సంబరపడిపోవడానికి, మనల్ని మనం కాసేపు చెప్పుకొని ఏదో పెద్ద ఉత్తమోత్తమం అని చెప్పుకోవడానికి చెప్పుకునే దౌర్భాగ్యపు మాటది. నిజానికి ఈరోజు స్మార్ట్ ఫోన్ పట్టుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు? ఏముంది చెప్పండి దానిలో? సోషల్ మీడియాలో ఏముంది చెప్పండి? మంచా ఉంది కదండి. మంచి అంటారేమో. ఎంత పర్సంటేజ్ చెప్పండి నాకు. 100% ఒకవేళ జ్ఞానం అనుకుంటే, మంచి అనుకుంటే, ఆ మంచి సోషల్ మీడియాలో ఎంత ఉంది? నన్ను అడిగితే 1% కన్నా తక్కువే. మరి మిగిలిన 99% ఏముంది? గొడవలు, అల్లర్లు, పోటీలు, ఏమండి, అబద్ధాలు, ఒకరి మీద ఒకరు ఎత్తి పొడుపు మాటలు. సోషల్ మీడియా అంటే అదే కదా. వైరల్ అని ఎప్పుడవుతుంది? ఏదైనా వైరల్ న్యూస్ వైరల్ అవ్వాలంటే ఏంటి? ఏమండి, ఇటొకడు నేస్తాడు, అది రాజకీయ నాయకుడు కావచ్చు, మరి ఎవడైనా కావచ్చు. ఇటొక నాయకుడు నేస్తాడు, ఇటొక నాయకుడు నేస్తాడు, లేదా క్రైస్తవ నాయకులైనా కావచ్చు. వీళ్ళిద్దరి మధ్య మంట వేస్తాడండి. మంట అంటే ఫైర్. మీకు ఎందుకో చూడగానే జిగేల్మని లాగేస్తుందండి. అబ్బా ఏటి మంట, నేను కూడా కాలిపోవాలి అర్జెంటుగా చూసేసి. అవునా? టక్ మన నొక్కుతాం మనం. యేసుప్రభు ఫోటో వచ్చిందను తీసే, స్క్రోల్ చేసే పైకి. దేవుళ్ళ ఫోటోలు వస్తే పైకి తీసేద్దాం మనం. మరి ఏం రావాలి? వైరల్ న్యూస్, గొడవలు, అల్లర్లు. ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫైర్ ఏంటి? అప్పుడు నొక్కాలి మనం.
ఆ మంటతో మనం తగలడిపోవాలి, ఈ సమాజం తగలబడిపోవాలి కాదా? మీడియా అంటే ఏమనుకుంటున్నారు ఈరోజు? మీడియా అంటే ఏంటి? వీడి పిల్లక వాడి పిల్లక ముడేసి లాక్కొండ్రా అనేది మీడియా ఈరోజు కాదా? ఈరోజు మీడియా న్యూస్లో ఉన్న ఛానల్లో ఉన్న వాళ్ళు చూడండి, ముందు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు, దీని మీద మీ స్పందన ఏంటి చెప్పండి ఈ ఇష్యూ మీద అని అడుగుతాడు. వాడు ఏదో మాట్లాడతాడు. వీడికి ఎవడైతే పడ్డో యాంటీగా ఉన్నాడు, తర్వాత రెండో రోజు ఆడి దగ్గరకు మైక్ తీసుకెళ్తాడు. ఏమండి మరి ప్రభుత్వానికి సంబంధించిన అధికారి ఇలా మాట్లాడి మీ స్పందన ఏంటండి? వీడికి ఎలాగా పడదు వాడంటే. అప్పుడు వీడేమంటాడు? వాడిని రెచ్చగొట్టే మాటలు వీడు మాట్లాడతాడు. అప్పుడు వీడి వర్గం, ఇక్కడ వీడి వర్గం, ఈ ఇరు వర్గాలు సోషల్ మీడియాలో ఏం చేసుకుంటారు? కొట్టుకోవడం. అది బాగా వైరల్ అయిపోయింది అనుకోండి, ఇక వీళ్ళు సోషల్ మీడియాలో ఉండరు, ఎందులోకి వచ్చేస్తారు? రోడ్డు మీదకి వచ్చేస్తారు. వచ్చేసి ఏం చేస్తారు? కొట్టుకోవటం, తిట్టుకోవటం, అల్లర్లు సృష్టించటం, ధ్వంసం చేయటం కాదా? నేను చెప్తుంది అబద్ధమా? ఏం జరుగుతుంది ఈరోజు సమాజంలో? సోషల్ మీడియా ఆధునిక యుగం. ఫోన్ పట్టుకుంటే బాగుపడతారా, చెడిపోతారా? మీరు చెప్పండి. నన్ను అడిగితే ఫోన్లో 99.9999 అంతా కూడా దరిద్రం, బూతులు, గొడవలు, అల్లర్లు. ఒకప్పుడు ఏమి లేవండి. అసలు ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగిందంటే మన వరకు వచ్చేదే కాదు. ఈ పేపర్లు లేనప్పుడు, టీవీ మీడియా లేనప్పుడు ప్రశాంతంగా ఏ ఊర్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఏదైనా కూడా ఒక విషయం జరగడం చాలండి, క్షణాల మీద ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది, వైరల్. అక్కడ అందరూ వేడెక్కిపోతుంటారు. ఏం జరిగింది? మా కులపోళ్ళు నువ్వేదో అన్నావట, మా పార్టీ వాడు నువ్వేదో అన్నావట, ఏమండి మమ్మల్ని ఏదో నువ్వు కామెంట్ చేసావట. ఇక చూడండి కామెంట్లు. ఈరోజు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్లు ఎలా ఉంటాయి చెప్పండి? పాపం మంచిగా ఏదో మంచి మనసుతో ప్రజలకి హెచ్చరిక చేస్తున్నా ఆ మంచి చూడనీడు, ఏమండి వాళ్ళ మీద తప్పుడు కామెంట్లు పెట్టడమే ఈరోజు ఒక స్టైల్, ఏమండి ట్రెండింగ్ అంటారు దాన్ని. దానికి సోషల్ మీడియాలో మంచి మాటలు చెప్పినందుకు వీళ్ళకి బాధ వచ్చేసి, మీకేం బుద్ధి లేదా? నేను మంచి చెప్తే ఎందుకు నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు నన్ను అలా తిడుతున్నారు, ఎందుకు అలా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు? బాబు మీడియా ముందుకు వచ్చి బోరు మనం ఎడుతున్న మగోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు. మీకు కొత్తగా నేనేం చెప్పనవసరం లేదు, అవునా? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆధునిక యుగం. క్షణాల మీద వైరల్ అయిపోయి ఒకరినొకరు కొట్టుకు చావటం, శత్రుత్వాన్ని పెంచటం, మంచిని లేదు తొంచటం, మంచిని నెలకొల్పేది లేదు ఈ సమాజంలో. మరేముంది? ఈడి చేతికి కత్తిచ్చి ఆడి చేతికి కత్తిచ్చి కొట్టుకుంటారా, పొడుచుకుంటారా చూస్తాం మేము. ఇలాంటి మంచి మాటలు చెప్పే లైవ్ ఉందనుకోండి, దాన్ని ఎవడు చూడడం. ఏమండి ఇద్దరు డిబేట్లో తిట్టుకుంటున్నారండి అన్నాం అనుకోండి, ఎన్ని వ్యూస్ వచ్చేస్తే తెలుసా అండి? ట్రెండింగ్లోకి వెళ్ళిపోతే వెంటనే ఎవరు పడితే ఏమండి ఎవరో ఇద్దరు కొట్టుకున్నారట, ఎవరిద్దరు తిట్టుకుంటున్నారట, కమాన్ చూద్దాం మనం. సిగ్గు లేదు ఈ సమాజానికి, సిగ్గు లేదు. ఎందుకో తెలుసా? దేవుని నుంచి వాళ్ళు నేర్చుకోవలసిన భక్తి లేదు గనుక. పైకి భక్తి గలవారుగా చెప్పుకుంటున్నారు, పైకి మాత్రమే భక్తి. బయటోళ్ళ సంగతి వదిలేయండి, బయటోళ్ళు ఎప్పుడూ అదే గొడవలు, రాజకీయ నాయకులు గొడవలు, ఏమండి సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకోవడాలు, ఆఖరికి హోమ్ టూర్ చేసుకున్నాడు ఇంకో హోమ్ టూర్ వాడితో గొడవ. ఏమండి ఒక హోమ్ టూర్ చేసుకునే ఆడది ఇంకో హోమ్ టూర్ చేసేదాన్ని తిరుగుతుంటుంది. అలాగే ఒక ట్రావెల్ వ్లాగ్స్ చేసాడంటే ఊరంతా తిరుగుతుంటాడు ప్రపంచం అంతా, వీడికి మరొక ప్రపంచ యాత్రకి గొడవ. నీదేదో చూపించరా, నువ్వేదో చెప్పుకుంటూ వెళ్ళు, వాడి సంగతి నీకెందుకు గొడవ? ఎందుకంటే స్మార్ట్ ఫోన్, నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఎవరిని ఇంటి మీదకి వెళ్ళి కలపడాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో వచ్చి గట్టిగా తిట్టావు అనుకో, అక్కడెక్కడో నాడికి కాలిపోతుంటుంది. ఒకప్పుడు తిట్టాలి అంటే గుమ్మంలోకి వెళ్ళి తిట్టేవారు, అంతేనా? మీడియా లేనప్పుడు ఏం చేసేవారు? వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి, ఒరే నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఈ ఇంట్లో 4 గోళ్ల మధ్య కూర్చుంటాడు అంతే.
వీడి ముందు ఒక దరిద్ర ఫోన్ పెట్టుకుంటాడు, వీడి దిక్కుమాల ముఖం చూపిస్తూ ఇంకా లేనిపోని మాటలన్నీ రెచ్చగొడుతుంటాడండి. ఇదే కదా ఆధునిక యుగం. ఇంకా ప్రపంచం ఇంకెలా టెక్నాలజీ ఎదిగిపోయిందో తెలుసా అండి? ఈ మధ్యన అమెరికా ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఏదో మిజైల్ టెస్ట్ చేశారండి. అది సూపర్ సోనిక్ మిజైల్ అండి. ఏంటి సూపర్ సోనిక్ మిజైల్ అంటే ఏంటట? ఈ మిజైల్ ఏం చేస్తుంది? ఈ మిజైల్ మనకేమైనా సమాచారం అందిస్తుందా? ఈ మిజైల్ మనకేమైనా ఆహారాన్ని పెడుతుందా? ఈ మిజైల్ మనకేమైనా మంచి చేస్తుంది అంటే కాదండి. ఈ మిజైల్ మనుషుల్ని లేపేస్తుంది. అబ్బా, లేపేయడమే అంటే చంపేయటం. ఎంత వేగంతో వెళ్తుందో తెలుసా అండి? ఒక నిమిషానికి అది ప్రయాణించే వేగం 15,000 కిలోమీటర్స్, 15,000 కిలోమీటర్ల వేగం అంటండి. అబ్బా, అంటే ఒక నిమిషం 60 సెకండ్లు టక్ 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 గడిచేలోపు 15,000 కిలోమీటర్లు వెళ్ళిపోద్దట. అది ఎక్కడ శత్రువులు ఉన్నారో, శత్రు దేశంలో ఉన్నారో అలా లేపేయాలి. ఇదంతా దేనివల్ల వచ్చింది? టెక్నాలజీ మహిమ. అవునా? ఒకడినొకడు చంపుకోవడానికి టెక్నాలజీ, ఒకడినొకడు తిట్టుకోవడానికి టెక్నాలజీ. అంటే ఈరోజు యుగం, మానవ యుగం ఎటువైపు దిగజారిపోతుంది. ఇప్పుడో చెప్తావు, రాతి యుగంలో మనిషి బట్టలు సరిగ్గా కట్టుకోవడం రాక టిక్కు టిక్కు టిక్కున 2 రాళ్ళతో కొట్టుకొని నిప్పు సృష్టించాడని. నీ మొహం. దేవుడు ఆదామును టిక్కు టిక్కు మన అగ్ని సృష్టించేటట్టుగా చేసుకోలేదు, తెలివైనడుగా చేశాడు. అదే ఈ ప్రపంచ చరిత్రకి, ప్రపంచం చెప్పిన అబద్ధానికి, దేవుడు రాయించిన చరిత్రకి తేడా. బైబిల్లో తొలి మానవుడు పుట్టాడా? ఎవరు? ఆడమ్. తొలి మనిషి అయిన ఆదాము ఎవరతను? బుద్ధి లేనివాడేం కాదు, బట్టలు వేసుకోవడం తెలియనివాడేం కాదు, ఎలా జీవనం చేయాలో జీవిత విధానాలు తెలియనివాడుగా దేవుడేం చేయలేదు. ఎంత తెలివైనడు అంటే ఆదామును పడుకోబెట్టి గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను తీసుకొచ్చి అవ్వను చేసి తీసుకొచ్చాడు మన అమ్మని చూడగానే మన నాన్న ఏమన్నాడు? నాన్న, నా ఎముకలో ఎముక తీసావు కదా, నా మాంసాన్ని ఇవిడికి పెట్టావు కదా, నా నుంచి తీసావు కదా, పేరు కూడా పెట్టేస్తున్నా నాన్న. ఆల్రెడీ ఎందుకంటే జంతువులన్నిటికీ పేర్లు పెట్టి మంచి అనుభవం వచ్చింది నాకు. ఎందుకంటే అవ్వమ్మ గారు పుట్టక ముందు జంతువులన్నింటినీ తీసుకొచ్చి పేర్లు పెట్టినా అన్నాడు. ఒక్కొక్క జంతువుకి పేరు పెట్టాడు. అలాంటి తండ్రి, మన ఆది తండ్రి అవ్వను చూచి నాలో నుంచి వచ్చావు. అబ్బా, ఏంటండి ఆ నాలెడ్జ్, ఏంటా విజ్ఞానం? దేవుడు మనిషిని విజ్ఞానవంతుడిగా చేశాడు. వీడేమో అజ్ఞానిగా చూపిస్తాడు. ఎక్కడో ఉండేవాడట, తినడం వచ్చేది కాదట. ఇంకా ముందుకెళ్ళిపోతే అసలు మనిషే కాదట. మరి ఎవడరా? చింపాంజీ, కోతుల నుంచి వచ్చాడట. ఈ పిచ్చి సన్నాసులు చెబుతున్నారు, ఆ డార్విన్ లాంటి వాళ్ళు. రే, మనిషి జంతువు కాదురా, మనిషి జంతువు కాదు. మనిషి దైవత్వాన్ని కలిగిన ఒక అపురూపమైన దేవుడు చేసిన నిర్మాణం. దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు ఆది మానవుడికి. ఏమన్నాడు బైబిల్లో? మొట్టమొదటి జీవ గ్రంథంలోని తొలి పుస్తకంలోని తొలి మాటల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? రండి, మనం నరులను చేద్దాం. ఎలా? మన పోలిక చొప్పున, మన స్వరూపమందు నరులను చేయదము. అంటే దేవుడు తన రూపంలో మనిషిని చేసినప్పుడు, ఆ మనిషి దేవుని రూపంలో వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? పుట్టగానే ఎవరిని చంపేద్దామని కత్తిపట్టుకు తిరుగుతుంటాడా? చెప్పండి. లేడండి. దేవుని ఇమేజ్, దేవుని యొక్క అపురూపమైన రూపంలో జన్మించాడు మానవుడు. అంటే ఈ చరిత్ర చెప్పే అబద్ధం, ఆ అబద్ధం అదే చెప్పింది అబద్ధం అన్నది నిజం. కానీ బైబిల్ చెబుతుంది నిజం, కానీ దీన్ని అబద్ధం అంటున్నారు వీళ్ళు. టెక్నాలజీ. దేవుడు మనిషి మనస్సులో ఏం పెట్టాడో తెలుసా అండి? మేధస్సు. మృగముల కంటే ఎక్కువ జ్ఞానమును నేర్పుచు. మనిషిని ఎలా చేశారో తెలుసండి? బైబిల్ చెప్పింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. సమస్తమును మనిషి పాదాల కింద పెట్టాడట. నాన్న, నువ్వు ఏలికరా, యువర్ ఎ కింగ్. 7వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అండి. నీవు దేవదూతల కంటే వాని ఏదో కొంచెము మనిషి కాబట్టి తక్కువ వాడిగా చేయబడినా
మహిమ ప్రభావముతో వానికి కిరీటం పెట్టాడంటే తొలిమానుడు రాజా, ఏమండి, కోత, అనాగరికుడు కాడు. రాతి యుగంలో పుట్టిన అనాగరికుడు కాడు తొలిమానవుడు. రాజు అంటున్నాడు చూడండి. కిరీటం అంటే కిరీటం ఎరగబెడతారు, ఏలిక. మరి రాజు అన్నాడు ఎలా ఉంటాడండి? కుర్చీ మీద కూర్చున్నాడు, బొత్తిగా సొంగగార్చుకొని వెర్రోళ్ళలాగా, ఏమండి, ఏం అడిగినా ఏమో నాకు తెలియదు అన్నట్టు ఉంటాడు రాజు. ఆడేం రాజు? అలాంటి రాజే అవడు. దేవుడు తొలి మానవుడైన నరుణ్ణి రాజుగా చేశాడట. సమస్తాన్ని అతని పాదముల క్రింద పెట్టాడట. ఏలు నాయన, ఏలు ఏలు, పరిపాలించురా ఈ లోకాన్ని. ఏలికగా చేస్తే ఈడేమో గొడ్డపీలికగా మార్చేశాడు. ఎవడో? ప్రపంచంలోను బుద్ధి లేని మనిషి. ఈడేమి చూసొచ్చాడా? ఊహించి రాసింది చరిత్ర. సో బైబిల్ ప్రకారం మనిషి వ్రాసిన చరిత్ర చెదలు పట్టినది. తప్పుడు చరిత్రను రాశాడు. బట్ అకార్డింగ్ టు బైబిల్, మ్యాన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ విజ్డమ్. మనిషి చాలా జ్ఞానం కలిగిన వాడు. విజ్ఞానము కలిగిన మనిషి అంటున్నాడు. మహా మేధస్సుతో నింపానంటున్నాడు. అందుకే కదండి ఎప్పుడు చూడండి, ఆ రోజు నుంచి సృష్టి పుట్టినప్పటి నుంచి కుక్కలాగే ఉంది. కుక్క ఎప్పుడైనా మీలాగా కారు తయారు చేసుకొని బైక్ వేసుకొని మీ ముందు వెళ్తుందా? లేదు. ఎంగిలి మెతుకులు తినేదే దాని బతుకు. పోని నువ్వు అనుకున్న కోతి, చెంపాంజీ ఏదో మహాజ్ఞానం ఉంది అనుకున్నావు. ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకి జంపింగ్ తప్ప దానికి ఇంకేమీ రాదు. నువ్వు వేస్తే అట్టిపళ్ళు తొక్క తీసుకొని తినడం దానికి తెలుసు. ఏమండి? అంతే. మరి నీలాగా ఏమైనా అది రాకెట్ కనిపెట్టి ఆకాశంలో గెలిపిందా? లేదే. ఏ 84 లక్షలు నువ్వు లెక్కబెట్టిన ఈ జీవరాశుల్లో ఏ జీవరాశికి లేని జ్ఞానం నీకెందుకు వచ్చింది? మనిషి రాతి యుగంలో అనాగరికుడిగా పుట్టినవాడు కాడు. భూజంతువుల కంటే యోబు గ్రంథం 35వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ వచనం అండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధిని నేర్పుచు. భూజంతువుల కంటే మనకి ఏమి నేర్పించారటండి? చాలా ఎక్కువ బుద్ధి నేర్పించారటండి. మంచి బుద్ధి ఇచ్చారటండి దేవుడు. మరి వీడేమంటున్నాడు? మనిషి బుద్ధి లేనోడు. ఆకాశంలో ఎగిరే పక్షుల కంటే ఎక్కువ జ్ఞానమును కలుగజేయచ్చు. మరి ఎంత జ్ఞానాన్ని ఇచ్చిన మనిషి విషయంలో ఏంటండి తప్పుగా మాట్లాడుతుంది? మానవ చరిత్ర. చరిత్ర తప్పు, చరిత్రకారులు తప్పు. బైబిల్ నిజం. బైబిల్ నిజం. కానీ బైబిల్ నిజం అంటే ఒప్పుకోరు. ఏమంటే మత గ్రంథం, మత గ్రంథం, మత గ్రంథం, మత గ్రంథం. అపే తప్పుడు మాటలు ఎదుర్కోవడం చేతకాక. ఏమండి? నేను వెళ్ళే ప్రతి చోట ఈ సవాలు ఉంటుంది కదా. ఎలాంటి సవాలు? ఊరకనే కూర్చొని గదుల్లో కూర్చొని గంటల గంటలు ఊగరదంపుడు కొట్టే డిబేట్లు కాదు అవి. ఏది నిజం, ఏది అబద్ధం, జడ్జిమెంట్. నీది నిజమో నాది నిజమో తేలిపోలు ప్రజల మధ్య. ఏమని? నువ్వు నన్ను ఓడిస్తే బైబిల్ దైవ గ్రంథం కాదని బైబిల్ని జీవితంలో ముట్టను, సంతకం పెడతాను. ఎందుకు? పోటీకి ఎవడు రాడు, వచ్చినా ఓడిపోతాడు. బికాస్ నా వెనక ఉన్నది బైబిల్. పనికిరాని మనిషి రాసిన. అదండి బైబిల్కున్న ప్రాముఖ్యత. క్షమాయుగం, క్రీస్తు క్షమాయుగం. రావాలా ఈ యుగం? అవును. నర సమాజం దారుణంగా మారిపోతున్నప్పుడు, క్రూరత్వంతో నిండిపోతున్నప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాన్న, నేను నా పోలికనిచ్చారురా వీళ్ళందరికీ, కానీ వీళ్ళెవ్వరూ నా పోలికలో లేరురా. వీళ్ళందరిలో నా పోలిక పెట్టాను కానీ ఒక్కటి కూడా మచ్చుకు రాలేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు నన్ను వదిలేసి ఎవడునో తండ్రిని పోయారు. వాడు వెనక ఎవడు? వాడు శాటన్, డెవిల్, దయ్యం.
ఏమండి? దేవుడు వచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నాన్న అన్నీ తినరా, చెట్టు మాత్రం ఆ దగ్గరికి వెళ్ళకరా చెప్పాడు. ఒకవేళ తింటే నీకేం ప్రమాదమో కూడా ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాడు. ఎవరో ఒక మూడో వ్యక్తి, ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఏదైనా తోటలోనికి వచ్చి మీరు దేవుని కంటే గొప్పవాళ్ళు అయిపోతారు, దేవతల వాళ్ళే అయిపోతారు అనేసరికి ఆశ పుట్టిందా నీలో? ఎందుకు వెళ్ళావు చెట్టు దగ్గరికి? ఎందుకు తెంపావు? ఏమైంది నీ జ్ఞానం? బుద్ధి గడ్డి తినింది అంటారు అప్పుడే. ఏమండి? వాళ్ళ బుద్ధి ఏమైంది అప్పుడు? గడ్డి. ఎందుకు గడ్డి తినేది ఏది? మనిషా పశువా? పశు. అంటే ఆఖరిగా మనిషి ఏమైపోయాడు? పశువు అయిపోయాడా? అవునండి, పశువు, పాశవికమైన పశువు. మనిషి చివరికి పశువులా మారిపోయాడు. దైవ స్వరూపాన్ని దేవుడిస్తే, ఒరే ఏంటిరా నువ్వు ఇలా మారిపోయావేంటిరా? పశువులు కూడా ఇలా లేవురా, జంతువులు కూడా ఇలా లేవురా. ఈరోజు నర సమాజంలో ఒకరినొకరు మీరు చంపుకుంటుంటే, కొట్టుకుంటుంటే, నిందలు వేసుకుంటుంటే, ఒక జాతిని మరొక జాతి నశింప చేయాలి అనుకుంటుంటే కాదా? ఈరోజు ప్రపంచ దేశాల గొడవలు ఎందుకు, యుద్ధాలు ఎందుకు చెప్పండి? చంపేయాలి వాళ్ళని యుద్ధం చేసి. అంటే నీ స్వజాతి నాశనాన్ని కోరుకుంటున్నావు నువ్వు. నీ సొంత దేవుని రూపంలో ఉన్న మరొక మనిషిని నువ్వు సంహరించాలి అనుకుంటున్నావు. అది మంచిదేనా? కాదు. ఏ జాతి తన జాతిని నాశనం చేయాలనుకోదండి. ఒక పశువులను చూడండి, జంతువులను చూడండి, పక్షులను చూడండి, తమ జాతిని విస్తరింప చేసుకుంటూ ఉంటుంది. అలా విస్తరింప చేసుకోబట్టే ఏమండి మీరేమైనా పెంచారంటే అడవిలోకి వెళ్ళి పులులు ఏమైనా మీరు పెంచారా? ఏనుగులు పెంచారా? పక్షులకు మీరేం రోజు అన్నం పెడుతున్నారా? గింజలు వేస్తున్నారా? లేదు. అవి వాటి జాతులను కాపాడుకుంటూ వాటి జాతులను విస్తరింపజేస్తున్నాయి. మనలో లాంటి ఏమండి కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం లేవట్లో. ఎక్కడెక్కడో ఉన్న పక్షులు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇక్కడ పక్షులన్నీ కూడా వచ్చేసి ఏమే పక్షుల్లారా, ఎక్కడో మీరు యూరోప్ దేశాల్లో ఉన్న మీరు మా కొల్లేరు సరస్సుకి, ఇది మా దేశం ఇండియా, మీరంతా ఎందుకు ఇక్కడికి ఎగిరి వస్తున్నారు అని పక్షులు ఏ రోజైనా వచ్చే పక్షుల మీద దాడి చేశాయా? చెప్పండి. లేదు. అదే మనిషి దగ్గరికి రండి, పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి వస్తే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఈ రాష్ట్రం కాదు కదా, నీకేం పని? నీదే ప్రాంతం? ఏ ప్రాంతమా? బైబిల్ చెప్పడానికి కరపత్రాలు పట్టుకొని బైబిల్ పట్టుకొని పక్క వీధిలోకి వెళ్తే అసలు నీ ఊరేంటి, నీకు ఎక్కడేం పని? ఎవడు అడుగుతున్నది? ఏ పశువు అడగదండి. ఏమండి? మనిషి లాంటి పశువు అడుగుతాడు నిలబడి, ఇడు పశువు కనుక. దానికున్న జ్ఞానం లేదురా నీకు, దానికున్న సంస్కారం లేదురా నీకు. పక్షులు చెడ్డవా? ఏమండి? వాటి జాతులు చెడ్డవా? నో. ఏమండి? అవి ఎలా ఉన్నాయో ఒక వీడియో చూపిస్తాను చూడండి. జస్ట్ చూడండి అంతే, అంటే లైవ్లో వేయకపోయినా పర్లేదు నాన్న. ఒక కుక్క అండి, ఎక్కడైనా చేప కనబడితే ఎత్తుకెళ్ళిపోయి కరకరకర నవ్వులేసి తినేద్దాం అనుకోండి, అంతే కదండి. నీచు కనబడితే వదులుతుంది ఏంటండి కుక్క? ఏం చేస్తుంది అది? ఒక చేప నీరు లేక ఒడ్డున పడిపోతే అయ్యో దీనికి నీరు అవసరం అనే జ్ఞానం దానికి ఉందో చూడండి. కుక్క. నువ్వేమిటి కుక్క చీ అంట నువ్వు. ఇప్పుడు ఎవరు కుక్క? ఏమండి? చీకొట్టే నువ్వు కుక్కవా? పక్కనున్న ఒక చిన్న జాతికి నీరు పంచుతున్న అది కుక్క. కుక్క అయినా దానికి ఉందండి సంస్కారం. పక్కనున్న జాతిని కాపాడాలి అన్న సంస్కారం దానికి ఉంది, సహాయం చేస్తుంది. అయ్యో పాపం వీటికి నీరు కావాలి, చచ్చిపోతున్నాయేమో. మనమైతే ఏమంటాం? చచ్చిపోతే మనం వెంటనే ఫ్రై చేసుకుని తినేయచ్చు, మనం పులుసు పెట్టుకుని తినేయచ్చు. మనమైతే అలాగ ఆలోచిస్తాం. దానికి ఉన్న జ్ఞానం లేదు మనకి. ఏమండి? ఒక కుక్క వీధిలో ప్రమాదవశాత్తు పడిపోతే మరొక కుక్క ఏం చేస్తుంది చూడండి. ఎక్కడ బళ్ళు దాని మించి వెళ్ళిపోతాయేమో అని ఎలా చేతులతో కాపాడుతుందని తన జాతిని కాపాడుకోవటం.
ఏమంటే నేను మీటింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరానండి. రాజమండ్రి మీటింగ్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఇద్దరు మా కళ్ళు ఎదురుకుండి గుద్దేసుకున్నారండి. అందులో ఒక పాపం ఒక ఆడబిడ్డ బండి మించి పడిపోయింది. చూస్తున్నారండి, ఎవరి దగ్గరికి వెళ్ళదు. వెంటనే కారు దిగి వెళ్ళిపోయానండి. రక్తం కారిపోతుంది. వెంటనే నా జోబులో రుమాలు తీశానండి. వెంటనే ఆ బిడ్డకు పెట్టానండి. అయ్యో తల్లి ఏమైపోయింది అని. మేము వచ్చిన తర్వాత ఆగారండి జనం. కొంతమంది తాగి వీడియో తీస్తున్నాడు ఒకడు, ఇందాక తమ్ముడు చెప్పినట్టు. ఏమండి, ఒకడేమో అక్కడ చోద్యం చూస్తున్నాడు ఒకడు. ఇదా నువ్వు జాతిలో నేర్చుకున్నది? ఏమండి, సమాజం ఎలా ఉందో చూడండి. ఇదిగో ఇక్కడ ఒక పక్షి చూడండి, పైనున్నది దానికి అందదేమోనని క్రిందనున్న మరొక జాతి జీవికి, ఒక పక్షిలోనున్న ఒక జీవి, పక్షి జాతికి చెందిన ఒక జీవి హెల్ప్ చేస్తుందండి. తినమ్మా, తిను తిను. అదే మనమైతే ఏం చేద్దాం, ముందు నేనే తినేయాలి, ఇదంతా ఎవరికి ఇవ్వకూడదు, దొరికిందంతా నాదే, అవసరమైతే ఎదుటోడి దగ్గర కూడా దోచేయి, లాగే, దోపిడి చేసే. పక్షిని చూసి నేర్చుకో, ఒక జంతువును చూసి నేర్చుకో. దేవుడు చెబుతున్నాడు ఇది. ఏమండి, ఆహా, చేపలన్నిటికీ పాపం దాని మీద, రాయి మీద దానికి ఆహారం ఉందని అందట్లేదని. ఎంత మంచి పక్షి అండి, అది తిని ఎగిరిపోకుండా ఏమండి ఏం చేస్తుంది, అది అన్నిటికీ ఏదో మనిషిలాగా చూడండి ఫీడ్ చేస్తుంది పాపం, చేపకు ఆహారం పెడుతుంది. ఎంత మంచి గుణం అండి దాన్ని, ఎంత మంచి గుణం అండి. ఒక ఏనుగుల గుంపు మరొక పిల్ల ఏనుగు అందులో పడిపోతే ఎన్ని ఏనుగులు వచ్చి వెంటనే దాన్ని లాగాలి అని బయటికి ప్రయత్నం చేస్తున్నాయి చూడండి. అవునా, ప్రయత్నం చేస్తున్నాయి, మొత్తానికి లాగేసాయి బయటికి. ఏమండి, ఇన్ని ఏనుగుల గుంపు వచ్చి సహాయం చేయడానికి ఎంతమంది, చివరిగా ఈ బురదలో దిగైనా సరే బయటికే వాటిని లాగడానికి ఆమె తీసుకొచ్చేసాయి బయటికి మొత్తానికి. ఏమండి, ఇది ఇందరు తమ్ముడు చూపించాడు కదా క్లిప్. దొరికితే భలే ఉందండి లేకదోడ, మనమైతే మాంసం వేసేద్దామా అనుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే దానిలో ఉన్న మంచితనం చూపించిందో చంపలేదండి, చంపలేదు ప్రియులారా. గుణం, ఎవరిలోను గుణం. ఏమండి, ఎవరిలో గుణం? ఏమండి, ఒకరికొకరు సహాయపడే గుణం, ఒకరినొకరు ఆదరించుకునే గుణం. ఓకే ఓకే ప్రియులారా, బైబిల్ చూస్తారా? ఇప్పుడు బైబిల్ చూస్తారా? ఇందాక చెప్పిన మాట, మృగములను విచారించుము, అవి మీకు బోధించును ఎలా ఉండాలో. ఆకాశ పక్షులను విచారించండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం అండి. ఇలా చూపించుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమంటున్నాడు ఇక్కడ, చదవండి ఆ మాట. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయను. అంటే నువ్వు పాఠం నేర్చుకోవడానికి ఆకాశ పక్షిని చూడాలా, అందుకే దేవుడు చేశాడు. చివరికి మనిషి తప్పు చేసి పాఠాలను మృగాల దగ్గర నేర్చుకునే దశకు దిగజారిపోయింది మానవ యుగం. ఎస్, మానవ జాతి కృంగిపోయింది, దిగజారిపోయింది లోకం. దేవుని పిల్లలారా, అందుకు దేవుడు నేర్పిస్తున్నాడు, నేర్చుకోండర్రా, నేర్చుకోండి. చీమల దగ్గరికి వెళ్ళరు, సోమరిపోతు చీమల దగ్గరికి వెళ్ళో. ఏమండి, అవి ఎంత చక్కగా వెళ్తున్నాయి. అక్కడ ఎవ్వరు రాజు లేడు, నడిపించే నాయకుడు లేడు, గీత వెంబడి గీత. అన్ని మూకుమ్మడిగా కొట్టుకున్నాయా, నేను వెళ్ళాలని ముందు. ఇక్కడ ఒక ఏమంటే ఒక పంచదార కణికి పడేయండి, లేకపోతే కాస్త పంచదార అక్కడ ఉంపేయండి. ఒక్క 10 నిమిషాల్లో చీమలన్నీ ఎలా వచ్చేసాయండి, అక్కడ ఎలా వచ్చేసాయి? వాటికి ఏం టెలిఫోన్లు ఉన్నాయా చెప్పండి, స్మార్ట్ ఫోన్లు ఏమైనా ఉన్నాయి, మెసేజ్లు ఏమైనా పెట్టుకున్నాయా? ఏమండి, ఏదో ఒక చీమ చూస్తుందండి. చీమ చూసి వెళ్ళి మిగిలిన చీమలతో చెప్తుంది అక్కడ మంచి ఆహారం ఉంది మనకి, కమాన్. అంతేనండి, లైన్ ఫామ్ చేసేస్తే అండి అన్ని. అంతేగాని ఒకేసారి మూకుమ్మడిగా వెళ్ళిపోయి ఇక్కడ మొత్తం దందా నాదే, దాదాగిరి నాదే, ఇది ముందు నేనే చూశాను, ఈ అడ్డా నాది అంటదా చీమ? లేదండి, తన తోటి జాతికి పంచుతుంది. అదండి జ్ఞానం. వాటికి న్యాయాధిపతి లేకపోయినా, రాజు లేకపోయినా, అంత వరుస క్రమంలో వెళ్ళి అవి ఉంటున్న విధానం. దేవుని పిల్లలారా, దేవుడు అందుకే మానవ జాతితో చెబుతున్నాడు, మిమ్మల్ని నాలా చేశాను,
ఏమిటి, జంతువులకు దేవుడు తన పోలిక ఇచ్చాడా? లేదండి. కేవలం తన మాట చేత తన తత్వాన్ని లోపల పెట్టి సృష్టించాడేమో మంచితనం. కానీ మనిషికైతే మాత్రం తన రూపాన్నే ఇచ్చాడటండి. ఇచ్చిన మనిషి ఎలా మారిపోయాడు, క్రూరంగా మారిపోయాడు. నరుడు జీవరాశుల్ని చంపేస్తున్నాడు, చేపల్ని హతమార్చేస్తున్నాడు, అన్ని జాతుల్ని అంతరింపజేస్తున్నాడు, చివరికి మానవ జాతి అంతాన్ని కూడా కోరుకుంటున్నాడు. ఏంటి యుగం ఇది? ఆధునిక యుగం కాదు, అరాచక యుగం, రాక్షస యుగం, ఒకరినొకరు హతమార్చుకునే దుర్మార్గపు యుగం. మరి ఇప్పుడు యుగం నుంచి ఎవరు మార్చాలి? మార్చాలి అంటే ముందు మీరు ఈ పాట చూడాలి. కమాన్, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. కాకుల సంగతి విచారించుడి. అవి విత్తవు, కోయవు, వాటికి కొట్లు లేవు, కూర్చుకొనవు, అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. సృష్టిలో ఉన్నవన్నీ నేర్పుతున్నాయి నీకు దేవుని పాఠాలు, దేవుని పాఠాలు. సృష్టిలో ఉన్నవన్నీ నేర్పుతున్నాయి నీకు దేవుని పాఠాలు, దేవుని పాఠాలు. మృగములను విచారించి చూడుము, నీకు బోధించును. ఆకాశ పక్షులను చూడుము, అవి నీకు తెలియజేయును. దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు.
దేవుని పిల్లలనే శపించాలని బయలుదేరిన ప్రవక్తకే బోధించింది కథవమిగా. దేవుని పనిలో ఉన్న ఏలియా ప్రవక్తకే ఆహారం అందించింది కాకోలమిగా. క్రూరమైన సింహములే దేవుని మాటకు లోబడి దానియేలుకు ఏ హాని చేయకుండా నోళ్ళు మూసాయి. జీవరాశులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. వాటి కంటే శ్రేష్ఠుడవు మనిషి నీవు లోబడవా? దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. నినివే ప్రజలను హెచ్చరించే యోనా సంద్రంలో పడిన వెంటనే కాపాడినది మత్స్యవేగ. ఏ క్షణమునైన రక్షకుడు పిలుస్తాడని తెలిసి శకులు మింగిన చేపే ప్రాణమిచ్చింది ఆనాడు. స్వల్ప జీవులైనా చీమ నడతలను కనిపెట్టు, అవి తెలిపే జ్ఞానాన్ని తెలుసుకోవాలి నీవు. జీవరాశులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. వాటి కంటే శ్రేష్ఠుడవు మనిషి నీవు లోబడవా? దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. హలో ప్రియులారా, క్షమించండి, వెళ్ళిపోదురు కానీ జస్ట్ 2 minutes. ఇలా రాతి యుగంతో మారిపోయిన మనిషి పాషాణమైన హృదయాలను దేవుడు మార్చాలి అనుకున్నాడండి. అందుకే తన కుమారుడైన క్రీస్తును పంపి ఒక సరికొత్త శకానికి నాంది పలకాలి అనుకున్నాడు. ఒక సరికొత్త యుగాన్ని ప్రారంభించాలి అనుకున్నాడు. ఒక్కసారి ఆ బైబిల్లో ఈ రాత్రి చివరిగా ఆ మాట చూసి వెళ్ళిపోదాం. రోమీలకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడైన యేసుక్రీస్తు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగెనో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారుని రూపం రావాలి అనుకున్నాడు. మనకిచ్చిన దేవుని రూపాలు చెరిగిపోయే గనుక, మనకిచ్చిన దైవత్వపు రూపాలు మాసిపోయే గనుక ఏమండి, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రూపాన్ని తన రూపంలో పంపించాలి అనుకున్నాడు. ఎందుకో తెలుసా? మనిషి క్రూరుడుగా మారిపోయాడు. అంటే సహించలేడు. ఎవడొక పిచ్చి సన్నా సరుచుకుంటూ వెళ్ళాడు చూసారా, ఏదో అని. దిస్ ఇస్ ఇండియా. ప్రతి ఒక్కడు రాజ్యాంగ పరంగా తాను నమ్మిన గ్రంథాన్ని చెప్పే రైట్ ఉందరా మాకు. నువ్వు అరిచినంత మాత్రాన
ఆగదు. కుక్కలకు అరవటమే తెలుసో. మరలా చెప్తున్నాను, కుక్కలకు అరవటమే తెలుసో. క్రైస్తవుడికి జయించడం తెలుసో. మానవ హృదయాలను, నీలాంటి పాషాణం కరడుగట్టిన హృదయాలను గెలవటం తెలుసురా యేసు నేర్పించాడు. ఆ క్షమాయుగం ఏంటో, ఈ ప్రపంచానికి ఆ క్షమాయుగం ఏమి నేర్పించబోతుందో రేపు విందురు కానీ. ఓకే, వెయిట్ టిల్ టుమారో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, ఈ మొదటి రోజు నీ పిల్లలైన వారు అందరించి మీ అమూల్యమైన మాటలు ఈ మానవాళికి అందించడానికి సిద్ధపడ్డారు. మీ చల్లని కరుణ చేత, ప్రేమ చేత, మనుషులను ప్రేమించే మీ అధికమైన వాత్సల్యం చేత లక్షల రూపాయలు వ్యయం చేసి నేర్పించడానికి సిద్ధపడ్డారు పిల్లలు. మీ అమూల్యమైన మాటలు రేపు ఎల్లుండు మరలా మాకు నేర్పించండి. నీ పిల్లలు వెళుతున్నారు ఈ రాత్రిపూట క్షేమముగా, వారందరినీ వారి వారి గృహాలకు చేర్చండి. రేపటి దినం కలుసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేడు నడిపించునుగాక. ఆమేన్.